ఈ దినం మరణం తర్వాత మరో జీవితం ఉందా? ఇది నిజమా అబద్ధమా? విచిత్రం, యేసుక్రీస్తు వారి పునరుద్ధానం తర్వాత మరణం తర్వాత మరో జీవితం ఉంది అని మాట్లాడితే అందులో పెద్ద ఆశ్చర్యం లేదు. ఎందుకు అంటే మరణం తర్వాత మనిషి బ్రతుకుతాడు అనే నిరీక్షణకు జీవాన్ని పోసింది యేసుక్రీస్తు వారి మృతుల పునరుత్థానం. అందుకనే పేతురు భక్తుడు అంటాడు, యేసుక్రీస్తు వారు మృతులలో నుండి పునరుద్ధానుడై తిరిగి లేవటాన్ని బట్టి జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది అంటాడు. సరే, క్రొత్త నిబంధన భక్తులకు యేసుక్రీస్తు వారి పునరుద్ధానం ఒక ఆనవాలుగా ఉన్నది గనుక చనిపోయిన వాడు తప్పకుండా బ్రతుకుతాడు అని చెప్పటానికి ఇట్టే రుజువు ఉంది. కానీ విచిత్రం ఏంటంటే పాత నిబంధనలో కొంతమంది భక్తులు మరణం తర్వాత మరో జీవితం ఉందని, కొందరు దేవుని యొద్దకు చేర్చబడతారని, మరి కొంతమంది పాతాళంలో కూర్చబడతారని. విచిత్రం, మరణం తర్వాత జీవితాన్ని గూర్చి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి వాళ్ళు ప్రవచిస్తూ వచ్చారు. అలా ప్రవచించిన ప్రవచనకర్తల్లో మరణం తర్వాత మరో జీవితం ఉంది అని చెప్పిన వ్యక్తుల్లో అనేక మంది భక్త మహాశయులు ఉన్నారు. వారిలో కోరహ్ కుమారులు ఎవరు? థర్డ్ సెషన్లో చెప్తాను, మీరు గృహాలకు వెళ్ళిన తర్వాత వినండి. కోరహ్ కుమారులు ఎన్నో అద్భుతమైన కీర్తనలు రాశారు. వాటిలో 49వ కీర్తన దరిదాపుగా 20 చరణాలు ఉంటాయి. ప్రతి చరణం ఆణిముత్యం, ప్రతి చరణం హృదయంలో మరణం తర్వాత జీవితాన్ని గూర్చిన నిరీక్షణ. ఏముంది జీవితంలో, దేనికి ప్రాకులాట అనే ఒకంత నిర్లిప్తత కలుగు చేసేటట్లుగా, మరణం తర్వాత జీవితాన్ని గూర్చి పదే పదే ఆలోచించేటట్లుగా మనుషుని పురికొల్పే ఒక అద్భుతమైన కీర్తన కోరహ్ కుమారుల కీర్తన. అదే 49వ కీర్తన. ఈ కీర్తనలో ఇంచుమించు 20 వచనాలు ఉంటాయి. ఈ 20 వచనాల్లో గుండెకాయ లాంటి కొన్ని వచనాలు, అంటే ఈ 20 వచనాల కీర్తనలో గుండెకాయ లాంటి కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. ఈ కీర్తన ఒకటి యూదులకు రాసిన కీర్తన కాదు, ఇజ్రాయేలీలకు రాసిన కీర్తన కాదు. ప్రారంభంలోనే అంటాడు, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, సర్వలోక నివాసులారా, నేను చెప్పబోయే మాట మీరు ఆలకించండి. ఇది భక్తి కలిగిన వారికి చెందింది మాత్రమే కాదు, అలాగని భక్తి లేని వారికి మాత్రం హెచ్చరికని కాదు. ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త మానవాళికి ఇదిగో ఈ కీర్తన రాస్తూ ఉన్నాను. అయ్యా, ఏముంది ఈ కీర్తనలో చూడండి ఒక మాట. 49వ కీర్తన 10వ చరణం నాతో కలిసి చెప్పండి. జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనబడకుండా పోదు, మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశించుదురు. ఎవరెవరు మరణిస్తారట, ఎవరెవరు చనిపోతారట? ఒక జ్ఞానులే కాదు, ఒక మూర్ఖులే కాదు, ఒక పశుప్రాయులే కాదు, సామంతులే కాదు, సామాన్యులే కాదు, దరిద్రులే కాదు, ధనవంతులే కాదు. మరణం అందరికీ సంప్రాప్తమవుతుంది. బ్రతికి ఉన్న ప్రతి మనుషులరా, సజీవంగా బ్రతికి బట్ట కట్టిన ప్రతి బిడ్డలరా, ఈరోజు నిలవబడి ధారాళంగా మాట్లాడుతున్నానే, ఒకానొక రోజు నన్ను మరణం మింగేస్తుంది. నన్నే కాదు, ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డను ఒకానొక రోజు మరణం మింగేస్తుంది. మరణానికి పక్షపాతము లేదు. విన్నారా? లోకంలో కొన్నిటికి పక్షపాతం ఉంటుంది. అమ్మో, ఈయన ఎమ్మెల్యే కదా, ఈయన టచ్ చేయకూడదు, అయ్యో ఈయన మినిస్టర్ కదా, ఈయనతో ఈ మాట అనకూడదు అని కొన్ని విషయాలలో లోకంలో పక్షపాతం ఉంటుంది. ప్రపంచంలో దేనికైనా పక్షపాతం ఉంటుందేమో, కానీ
మరణానికి పక్షపాతము లేదు. మరణం దరిద్రుని దగ్గరికి వస్తుంది, ధనవంతుడిని పలకరిస్తుంది. సామాన్యమైన వాడిని ఆవరిస్తుంది, సామంతుడిని ఆవరిస్తుంది. విచిత్రం ఏంటో తెలుసా? చిన్న బిడ్డను ఆవరిస్తుంది, పండు ముసలివాడిని ఆవరిస్తుంది. చిన్న బిడ్డనే కాదు, చివరికి గర్భంలో ఉన్న పసికందును కూడా మరణం ఆవరిస్తుంది. మరణం ఎంత విచిత్రమైనదంటే ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా మింగేస్తుందో ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఆరోగ్యంగానే ఉన్నట్టుంటాడు, మంచి హెల్దీగా ఉన్నట్టుగానే ఉంటాడు, హుషారుగా పరిగెత్తుతున్నట్టే ఉంటాడు. మనిషిని చూస్తే ఆహా ఏం చక్కటి దేహదారుఢ్యం, నో డౌట్ నిండు నూరేళ్ళు సెంచరీ కొడతాడు. వాళ్ళ తాత 99 సంవత్సరాలు బ్రతికాడట, వాళ్ళ నాయనమ్మ 110 సంవత్సరాలు బ్రతికిందట, మనోడు డోకానే లేదు 120 సంవత్సరాలు బ్రతుకుతాడు అని పూర్వపు చరిత్ర చూసి కొంతమంది మాట్లాడతారు. 120 సంవత్సరాలు బ్రతుకుతాడు అనుకున్నవాడు 12 సంవత్సరాలలోపు చచ్చిపోయిన పెద్ద ఆశ్చర్యం లేదు. మరణం ఎంత వింతైనదో, ఎంత విచిత్రంగా మనిషిని కబలిస్తుందో గుండెల్లో వణుకు పుట్టే ఒక మాట చెప్తాను. ఆ మధ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైన కబడ్డీ ప్లేయర్, అతని పేరు బ్రిజేష్ సోలంకి. కబడ్డీలో అడుగు పెట్టాడంటే ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టిస్తాడు. ఒకవేళ కోతకు వెళ్తే కనీసం 2-3 ఒకేసారి అవుట్ చేయకుండా, ప్రత్యర్థులను ఓడించకుండా ఇటువైపు రాడు. చూస్తూ ఉన్నారు కదా, చక్కటి దేహదారుఢ్యం, శరీరంలో కనీసం జ్వరం వచ్చిన జ్ఞాపకాలు కూడా అతని బ్రతుకుల్లో లేవట. అంత ఆరోగ్యవంతుడు, అంత హుషారైన వాడు, అంత బలమైన వాడు, చక్కటి దేహదారుఢ్యం కలిగిన వాడు. ఇలాంటి వ్యక్తి ఒకరోజు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఓ చిన్నపాటి మురుగు కాలువలో చిన్న కుక్క పిల్ల పడి చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుందట. అయ్యో పాపం, ఇది చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుందని వెంటనే వంగి ఆ కుక్క పిల్లను బయటకు తీసి దానికి శుభ్రం చేస్తూ ఉన్నాడు. ఈ పరంపరలో కుక్క పిల్ల అప్రయత్నంగా ఏం చేసిందో తెలుసా? గోళ్లతో ఆయన గీరిందట. అలా గీరినప్పుడు చిన్నపాటి గాయం కలిగి కొంచెం రక్తం అలా బయటకు వచ్చింది. ఇది చిన్నది కదా, ఇది చిన్న కుక్క పిల్ల, ఈ గీత నన్నేం చేస్తుంది, ఇది నన్నేం చేస్తుంది? 22 సంవత్సరాల మంచి అవనస్తుని, చక్కటి దేహదారుఢ్యం, శరీరంలో ఏ చిన్న బలహీనత లేదు, ఈ చిన్న కుక్క పిల్ల గీటు నన్నేం చేస్తుంది అని తన పని నిమిత్తం తాను వెళ్ళాడు. విచిత్రం తెలుసా? 3 నెలల లోపు శరీరంలో ఏదో మార్పు కలుగుతుంది. ఎలాంటి మార్పు తెలుసా? కుక్క నడిచినట్టుగా నడుస్తున్నాడంట. ఏంటిది? కుక్క నడిచినట్లుగా నేను నడవటం ఏంటి? అంతటితో ఆగల, కుక్కలాగా అదిగో చూడండి, బౌ 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 అని నడుస్తున్నాడట. అరే కుక్కలాగా అరవటం ఏంటి, కుక్కలాగా నడవటం ఏంటి, కుక్కలాగా బౌ బౌ అని అరవటం ఏంటని తెలిసిన డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళారు. విచిత్రం ఏంటో తెలుసా? అతనికి రెబీస్ వ్యాధి అనే వచ్చిందని, కుక్కలు కరిస్తే వచ్చే వ్యాధి ఉందో చూసారా, రెబీస్ వ్యాధి వచ్చిందని డాక్టర్లు తేల్చారు. అయ్యా ఈయన బ్రతికించాలంటే ఏం చేయాలి? భారతదేశంలో ఉన్న డాక్టర్లు అందరూ చేరి ఆయన బ్రతికించాలని రకరకాలుగా ప్రయత్నం చేశారు. ఇటువైపు 3-4, అటువైపు 3-4. విచిత్రం తెలుసా? కుక్క మురిగినట్లుగా మురుగుతూ, కుక్క అరిసినట్లుగా అరుస్తూ, కుక్క సొంగగార్చినట్లుగా అరుస్తూ, కుక్క గతికినట్లుగా గతుకుతూ 22 సంవత్సరాల నిండు యవనస్తుడు చనిపోయాడు. అతడు చనిపోతాడు అని ప్రపంచంలో ఎవ్వరూ అనుకోలా. అరే ఇంత చక్కటి దేహదారుఢ్యం రా, ఇలాంటి ఆయన ఎట్లా చనిపోతాడు? నిండు 100 ఏళ్ళు బ్రతుకుతాడు. 22 సంవత్సరాల పిన్న వయసులో ఓ చిన్న కుక్క కాటుకు గురై, బిడ్డలారా భయపెట్టాలని కాదు, నీ మరణం ఎప్పుడుందో, నీ మరణ గడియ ఏ రోజుందో, ఎక్కడ ఎప్పుడు ఎలా రాలిపోతావో ప్రపంచంలో ఎవ్వడికి తెలియదు.
రాజీవ్ గాంధీకి తెలుసా మెడ్రాస్లో తను రాలిపోతానని? ఇందిరాగాంధీకి తెలుసా తన కావలివాడిగా ఉన్న సైనికుడే తనను చంపేస్తాడని? ఒకసారి ఆలోచించండి. తన ఇంట్లో ఉన్న ఫ్యానే తనకు ఉరితాడై తన ఆత్మహత్య చేసుకొని చనిపోతానని కోడెల శివప్రసాద్ గారు అనుకున్నాడా? అరే, ప్రజల కొరకు నేను సేవ చేస్తానని ఆ ప్రజల కొరకు పరిపాలన చేయటానికి ప్రయాణమే వెళ్తున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంత అకాల మరణాన్ని ఆ రీతిగా పొందుతారని తను అనుకున్నారా? బిడ్డలారా, మన కళ్ళ ముందు వారందరి జీవితాలు ఎలా ముగించబడ్డాయో ఒకసారి చూస్తారా? నీ జీవితం ఎప్పుడు ఎక్కడ ఎలా రాలిపోతుందో తెలియదు. మరణాన్ని ఆపాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాన్ని గురించి ప్రసంగి భక్తుడు ఒక విచిత్రమైన మాట అంటాడు. చూడండి ఆ మాట, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. ఎంత విచిత్రంగా ఉందో ఆ మాట. నాతో కలిసి, గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారము లేదు, మరణదినము ఎవరికి వశము కాదు, ఈ యుద్ధమందు విడుదల దొరకదు. నా వైపు చూడండి. ఇప్పుడు ఫ్యాన్ దగ్గర నుంచి గాలి వస్తుంది. ఈ గాలిని నేను ఆపాలని ప్రయత్నం చేస్తే గాలిని ఆపగలనా? విసిరే గాలిని, పోయే ప్రాణాన్ని ఎవ్వడూ ఆపలేడు. భయం పుట్టించే మాట. ఏమని రాసింది? గాలి విసురుతూ ఉంది. ఆ గాలి, విసిరే గాలిని నేను ఆపాలని 2 చేతులతో ఆపాలని ప్రయత్నం చేస్తే, నేను ఆపాలని ప్రయత్నం చేసినంత మాత్రాన అది ఆగదు. విసిరే గాలిని, పోయే ప్రాణాన్ని ఎవ్వడు ఆపలేడు, నిలపలేడు. నీకు తెలుసా, మనం బ్రతికున్న ఈ దినాల్లో మన కళ్ళ ముందు జరిగిన ఒక విచిత్రమైన సంఘటన. ఆ తల్లి తమిళనాడు రాష్ట్రానికి ఎక్స్ సీఎం, ఆ తల్లి పేరు జయలలిత. అనారోగ్యానికి గురైనప్పుడు భారతదేశంలో పేరుగాంచిన గొప్ప హాస్పిటల్, మెడ్రాస్లో బహు గొప్ప హాస్పిటల్, అదే అపోలో హాస్పిటల్. మన మందిరానికి వచ్చే బిడ్డలు కూడా చాలామంది అపోలో హాస్పిటల్లో పనిచేస్తారు. అద్భుతమైన వైద్యులు, చక్కటి ట్రీట్మెంట్ ఇచ్చే నిపుణులైనటువంటి వైద్యులు ఆ హాస్పిటల్లో ఉన్నారు. మెడ్రాసులో పేరుగాంచిన అపోలో హాస్పిటల్లో ఆ తల్లిని జాయిన్ చేశారు. ఆ తల్లిని బ్రతికించాలని చూడండి, 75 రోజుల పాటు హాస్పిటల్లో ఉంచారు. ఏ విధం చేతనైనా తల్లిని బ్రతికించాలని ప్రపంచ దేశాల నుండి పేరుగాంచిన 22 మంది వైద్యులు వచ్చారు. విన్నారా? ఎంతమంది? 22 మంది వైద్యులు. ఆ దేశం నుంచి, ఈ దేశం నుంచి పిలిపించి వైద్యులను, ఈవిడి సీఎం, ఈవిడ బ్రతకాలి, ఎలాగైనా బ్రతికించండి అని 22 మంది వైద్యులను ప్రపంచ దేశాల నుంచి పిలిపించి 75 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ 75 రోజుల ట్రీట్మెంట్కి దరిదాపుగా 7 కోట్ల రూపాయల ఖర్చు అయింది. ఆ తల్లి తరపు వాళ్ళు అన్నారు, 7 కోట్లు కాదు, అవసరమైతే 70 కోట్లు ఖర్చు పెడతాం. 70 కోట్లు కాదు, 700 కోట్లు ఖర్చు పెడతాం, బ్రతికించండి. ప్రపంచంలో ఉన్న మేధావులందరూ కలిసి బ్రతికించాలని ప్రయత్నం చేశారు. వీచే గాలిని, పోయే ప్రాణాన్ని ఎవ్వడూ ఆపలేడని విన్నామే. 75 రోజుల ప్రయత్నం తర్వాత డాక్టర్లు చేతులెత్తారు. ఆవిడ ఎలా చనిపోయిందో టిల్ డేట్ ఎప్పటికీ అది మిస్టరీ. బ్రతికించలేకపోయారు. వాక్యం వింటున్న దైవజనమా, నీ జీవితంలో వాక్యం వింటున్న నీ జీవితంలో, చివరికి వాక్యాన్ని ప్రకటించే నా జీవితంలో మరణదినం ఒకటి నా బ్రతుకుల్లో లిఖించబడింది. ఆ మరణదినం వచ్చినప్పుడు ప్రపంచమంతా ఏకమై బ్రతికించాలని ప్రయత్నం చేసిన గాలిని, వీచే గాలిని ఆపటానికి ఒకడు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం ఎలా వృధా అయిపోద్దో, పోయే ప్రాణాన్ని ఎవ్వడు ఆపలేడు. ఇందిరాగాంధీ బుల్లెట్ షూట్ గురైనప్పుడు ప్రధానమంత్రి ఆవిడ. మేబీ ఈవిడ ఎక్స్ సీఎం, అఫ్కోర్స్ అప్పుడు సీఎం గొప్పదా, పిఎం గొప్పదా కదా?
ఆ పిఎంను బ్రతికించడానికి ప్రపంచంలో ఉన్న వైద్యులంతా వచ్చారు. అమ్మో, అసలు ఆ తల్లిని బ్రతికించడానికి ఎంత ప్రయత్నం చేశారో. మేబీ 83, 84 ఆ ప్రాంతం అనుకుంటా. వీచే గాలి, పోయే ప్రాణం ఎవ్వడూ ఆపలేడు. విచిత్రం ఏంటో తెలుసా? అసలు మరణం అనేది మానవ జీవితంలో ఉండకూడదు. ఎలాగైనా మరణం నుంచి మనిషిని బ్రతికించాలి, భూమి మీదే నిత్య జీవం కలిగిన వాడిగా మనిషి బ్రతకాలని ప్రపంచంలో చేయని పరిశోధనలు లేవు. ప్రసంగి గ్రంథకర్త ఇక్కడ ఏమంటాడో తెలుసా? ఈ యుద్ధమందు ఎవడు గెలవలేడు అంటాడు. చూడండి ఆ మాట మరోసారి. 8:8 చివరి మాట నాతో కలిసి చెప్పండి. ఈ యుద్ధమందు విడుదల దొరకదు. ఒకసారి నా వైపు చూసి చెప్పండి, ఏమన్నాడు? ఏ యుద్ధమందు? మరణాన్ని జయించాలని ఆది నుంచి ప్రజలు యుద్ధం చేస్తున్నారు. దీన్ని ఎలాగైనా జయించాలి, మరణం మానవాళిని మింగివేయకుండా మనుషుడు చిరంజీవిగా బ్రతికేటట్లుగా ఏదో చేయాలని ఆది నుంచి మనుషులు యుద్ధం చేస్తున్నారు. ప్రసంగి గ్రంథకర్త ఏమంటాడో తెలుసా? ఏ యుద్ధం చేసినా నువ్వు గెలుస్తావేమో కానీ ఈ యుద్ధంలో నువ్వు గెలవలేవు, ఓడిపోవాల్సిందే. వినారు ఈ మాట? ఏ నిమిత్తం నువ్వు యుద్ధం చేసినా గెలుస్తావేమో కానీ మరణాన్ని జయించాలని మనుషుడు యుద్ధం చేస్తే ఈ యుద్ధంలో ఓడిపోవాల్సిందే. ఎందుకో తెలుసా? మనుషులు ఒకేసారి మృతి పొందాలి, ఒక్కసారి మృతి పొందాలని దేవుని న్యాయ విధి అది. ఆమేన్. విన్నారు ఇక్కడ? దేవుని ఏంటి దేవుని న్యాయ విధి? పుట్టిన ప్రతి మనుష్యుడు ఒక్కసారి మరణించాలి. ఇది దేవుని న్యాయ విధి. ఎలాగైనా మరణాన్ని జయించాలి, మరణంలో నుంచి బయటికి రావాలని ఎన్ని పరిశోధనలు చేశాయో. నేను హైదరాబాద్ వచ్చిన తొలి దినాల్లో 1996 సంవత్సరంలో ప్రపంచంలో ఉన్న మేధావులంతా క్లోనింగ్ షీప్ను ఒకటి పుట్టించారు. క్లోనింగ్ ద్వారా ఒక గొర్రె పిల్లను దానికి ఏమని పేరు పెట్టారంటే డాలీ. అనండి, ఎంత ముద్దుగా ఉందో చూడండి. అది కూడా డాల్ లాగే ఉంది. చూడండి ఎంత పుష్టిగా, ఎంత దిట్టంగా ఉందో చూడండి. క్లోనింగ్ ద్వారా ఈ డాలీ అనే చిన్న గొర్రె పిల్లను పుట్టించారు. దాని జన్యువుల్లో రోగకారక జన్యువులన్నీ లేకుండా ఓ చక్కటి హెల్దీయెస్ట్ గొర్రెను పుట్టించాలి. ఇది అన్ని గొర్రెల్లాగా 12 సంవత్సరాలు చనిపోవటం కాదు, 120 సంవత్సరాలు ఇది బ్రతకాల. అనండి ఇంకోసారి, 120 సంవత్సరాలు ఇది బ్రతకాలని చెప్పి వాళ్ళ మేధస్సునంతా జోడించి దీన్ని పుట్టించారు. సాధారణమైన గొర్రె 10 నుంచి 12 సంవత్సరాలు బ్రతుకుతుంది, మరణమే ఉండకూడదు. ఇది 120 సంవత్సరాలు బ్రతకాలని శాస్త్రవేత్తలు పుట్టించిన ఈ గొర్రె 6 సంవత్సరాల్లో చచ్చిపోయింది. నా మాట అర్థమైందా? అందుకని ప్రసంగి గ్రంథంలో ఏమంటాడు? ఈ యుద్ధమందు విడుదల దొరకదు. ఏ యుద్ధంలోనైనా నువ్వు గెలవచ్చు, ఏ యుద్ధంలోనైనా నువ్వు విజేతగా నిలవబడవచ్చు. మరణమనే యుద్ధాన్ని గెలవాలని ఎవ్వడు ప్రయత్నం చేసినా దీని యందు మనుషులకు విజయం కలగదు. ప్రతి మనిషి పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదు. సరే, బ్రతికిన దినాల్లో ఎంతో పేరు ప్రతిష్టలు, ఆస్తిపాస్తులు, ధనధాన్యాలు కోట్లకు పడగెత్తి చివరికి మరణిస్తారు కదా. మరణించేటప్పుడు తనతో పాటు ఏం తీసుకొని వెళ్తాడు? చూడండి, ఈ కీర్తనలో అద్భుతమైన మాట చూడండి. 49వ కీర్తన 16, 17 వచనాలు. 16, 17 వచనాలు. అందరూ నాతో కలిసి. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు, వాని ఎంట ఘనత విస్తరించినప్పుడు భయపడకుము. 17, వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. వాని ఘనత
పెద్దగా చెప్పాలి, వాని ఘనత వాని వెంట దిగదు. అనుకోండి, ఒక మినిస్ట్రీ గారు ఒక ప్రాంతానికి వస్తున్నారు అనుకోండి, ఎంత ఆర్భాటం. ఆయన ఇన్వైట్ చేయటానికి ఎంతమంది కార్పొరేటర్లు నిలవబడరు, ఆయన ఇన్వైట్ చేయటానికి ఎంతమంది ఎమ్మెల్యేలు నిలవబడరు. బొకేలు తీసుకొని, అవసరం లేకపోయినా బొకేలు, పూలదండలు అంటారు కదా, గజమాల అనండి, పెద్దగా గజమాల. ఆ మధ్య ఒక మినిస్టర్కి గజమాల, ఆ గజమాల మనుషులు పట్టుకోవటం వల్లగాక క్రేన్తో పట్టుకొని లేపి ఆయన భుజం మీద వేశారు. ఒక మినిస్టర్ ఈ భూలోకంలో ఎక్కడైనా ఒక ప్రాంతానికి వస్తూ ఉంటే, అబ్బో, ఆయన స్థాయికి తగినట్లుగా ఇన్విటేషన్, ఆయన హోదాకు తగినట్లుగా ఇన్విటేషన్. మినిస్టర్కే ఇంత గొప్ప మినిస్టర్కే ఇంత గొప్ప ఇన్విటేషన్ ఉంటే సీఎంకి ఏ రేంజ్లో ఉంటుంది, పిఎంకి ఏ రేంజ్లో ఉంటుంది. అమెరికా దేశ అధ్యక్షుడికి అమ్మో, వాళ్ళ కూతురు ఇవాంకా ట్రంప్ వస్తేనే కొన్ని కోట్ల రూపాయలు అయిపోయిందట. జస్ట్ వారం రోజులు ఏముంది, వారం రోజులు ఇవాంకా ట్రంప్ ఉన్నందుకు దరిదాపుగా 100 కోట్లకు పైగా ఖర్చు అయిందట. ఎందుకు? సామంతులు వచ్చేటప్పుడు ఆ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్ అంటారు చూసారా, ఇంత ఘనత భూలోకంలో జరిగింది కదా. ఒకవేళ పిఎంఏ చచ్చిపోయాడు, ఒకవేళ సీఎంఏ చచ్చిపోయాడు, ఒకవేళ అమెరికా దేశ అధ్యక్షుడే చచ్చిపోయిన తర్వాత ఏమండి, ఆ పాతాళం దగ్గర రేయ్ స్టేజ్ కట్టండి, పిఎం వస్తున్నాడు, మైకులు పెట్టండి, పిఎం వస్తున్నాడు, మనం గ్రాండ్ వెల్కమ్ చేయాలి, బొకే 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 పూలదండలు తయారు చేయండి. అగో బెనే, సౌండ్ సిస్టమ్ బాగుందా తమ్ముడు, కీబోర్డ్ సరిగ్గా సెట్ చేసుకున్నావా తమ్ముడు, ప్యాడ్లు అని కరెక్ట్గా ఉన్నాయా, కొయిర్ ఎక్కడున్నారు, మైకులు సెట్ చేసుకున్నారా? మనం అందరం కలిసి పాట పాడుతా ఆయన గ్రాండ్ వెల్కమ్ పలకాలి. చచ్చిన తర్వాత ఇదేముండదో అంటాడు, వాని ఘనత వానితో పాటు దిగదో. వాడు సంపాదించిన వాటిలో నూలు పోగు కూడా తనతో పాటు తీసుకొని రాలేడు. తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు, తమ్ముడు అమ్మ గర్భంలో నుంచి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతోనే వచ్చాడు. లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతోనే వెళ్ళాలి. నీ ఆస్తి నీతో రాదు, నీ ఘనత నీతో రాదు, నువ్వు సంపాదించిన వెండి బంగారాలు నీతో రావు. ఒట్టి చేతులతో లోకానికి వచ్చావు, ఒట్టి చేతులతోనే లోకంలో నుంచి వెళ్ళాలి. మీకు తెలుసా, గ్రీకు వీరుడు అని పేరుగాంచిన ఓ యువరాజు ఉన్నాడు. ఆయన పేరే ద గ్రేట్ అలెగ్జాండర్. చిన్న వయసులో 33 సంవత్సరాల వయసులో ప్రపంచాన్ని గడగడలాడించాడు. మేబీ 31 అనుకుంటా. ఈ చిన్న వయసులో ప్రపంచాన్ని గడగడలాడించాడు. తూర్పు నుండి పడమటి వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు ప్రపంచ దేశాలన్నిటినీ జయించి ఒకానొక సందర్భంలో సముద్రం వైపు చూసి బిగ్గరగా ఏడ్చాడట. సముద్రం వైపు చూసి ఎందుకు బిగ్గరగా ఏడుస్తున్నావు? ఓ సముద్రమా, నీవే గనక సముద్రం కాకుండా ఈ ప్రాంతం కూడా మనుషుల చేత నింపబడి ఉంటే ఈ ప్రాంతాన్ని కూడా నేను గెలిచేవాడినే కదా. నేను గెలవటానికి భూభాగమే లేదని చిన్న వయసులో ప్రపంచాన్ని గడగడలాడించిన ఓ గొప్ప రాజు అలెగ్జాండర్. రాజు రచన చూడండి, సైంటిస్ట్ని చూపిస్తున్నాడు. నేను అమాయకుడిని అయితే నన్ను నిలువును ముంచేటట్టున్నావురా నాయన. హల్లెలూయా, హల్లెలూయా, పెద్దగా చెప్దాం హల్లెలూయా. ఆయన చనిపోయాడు. చనిపోయి ఆఖరి క్షణాల్లో ఆయనను బ్రతికించడానికి ప్రపంచంలో ఉన్న వైద్యులందరూ వచ్చారు. జయలలితను బ్రతికించడానికి ప్రయత్నం చేసినట్లుగా, ఇందిరాగాంధీ గారిని బ్రతికించడానికి ప్రయత్నం చేసినట్లుగా ప్రపంచంలో ఉన్న వైద్యులందరూ వచ్చారు. ఎవరు బ్రతికించలేకపోతున్నారు. ఇక తాను చనిపోబోతున్నాడన్న సంగతి తనకు తెలిసింది. తెలిసిన తర్వాత ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఇంకొక గంటలోనో 2 గంటలోనో నేను చనిపోబోతున్నా. నాకు చివరిగా 3 కోరికలు ఉన్నాయి. నా కోరికలు తప్పకుండా తీర్చండి. సైనికులు అందరితో మాట్లాడుతున్నాడు. ఏం కోరికలు ఉన్నాయిరా? ఇంకొక రాజ్యాన్ని జయించమంటాడా? జయించడానికి ఏమీ లేదు కదా. ఏంటి ఈయన కోరికలని మొత్తం సైనికులు, వైద్య బృందం అంతా తీక్షణంగా చూస్తున్నారు. నంబర్ 1, నా సమాధి పెట్టును
వైద్యులు మాత్రమే మోయాలి, డాక్టర్లు మాత్రమే మోయాలి. నా మొదటి కోరిక ఇది. ఇదేంటి, చచ్చిపోయిన శవాన్ని డాక్టర్లు మోయాలంటాడేంటి? ఓకే సార్, రాజు కదా, ఏమనకుండా. రెండో కోరిక ఏంటి సార్, నన్ను సమాధి పెట్టెలో పెట్టిన తర్వాత సమాధి పెట్టెలో నుంచి నా 2 చేతులు బయట పెట్టండి. అయ్యో, చచ్చిన శవం సమాధి పెట్టెలో నుంచి చేతులు బయట పెట్టటమా? ఇదేం వింత కోరిక సార్. సరే సార్ అన్నారు. మూడవది ఏంటయ్యా? మూడవది, నన్ను సమాధి కార్యక్రమానికి తీసుకొని వెళ్ళే వరకు వెండి బంగారపు కాయిన్స్ అన్నీ సమాధికి తీసుకుని వెళ్ళేటప్పుడు మొత్తం వెదజల్లుతూ ఉండండి, డబ్బంతా వెదజల్లండి. అర్థం కాక, అయ్యా డాక్టర్లే నీ సమాధి పెట్టి మోయాలని ఎందుకన్నావు? ఏడుస్తూ అన్నాడు, మరణదినం వస్తే ప్రపంచంలో ఉన్న వైద్యులందరూ బ్రతికించాలని ప్రయత్నం చేసిన మరణము నుండి తప్పించటం మనుషుని వలన కాదు. ఇది ప్రపంచ మానవాళికి అర్థం కావాలి. మరణదినం వచ్చిందంటే, చనిపోయే రోజు వచ్చిందంటే, ప్రపంచంలో ఉన్న వైద్యులందరూ ఏకమై బ్రతికించాలని ప్రయత్నం చేసిన మరణమును తప్పించుట మనుషుని వశం కాదు. ఈ సందేశం ప్రపంచ మానవాళికి దొరకాలని నా సమాధి పెట్టెను కేవలం వైద్యులు మాత్రమే మోయాలి. సరే సార్, సమాధి పెట్టెలో నుంచి సచ్చిన శవం యొక్క చేతులు 2 ఇలా బయటకంటే జనం భయపడతారు కదా, ఎందుకు 2 చేతులు ఒట్టి చేతులు చూపిస్తా ఉన్నావు? అలెగ్జాండర్ అనే నేను ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించా, పేరు ప్రఖ్యాతులు సంపాదించా, పిన్న వయసులో ప్రపంచాన్ని జయించా, ద గ్రేట్ అలెగ్జాండర్ అనే గొప్ప పేరు సంపాదించా. ఇంత ఘనత సంపాదించిన, ఇంత పేరు ప్రతిష్టలు సంపాదించిన నేను వెళ్తూ ఇంత కీర్తి కూడా నాతో పాటు నేను తీసుకొని వెళ్ళట్లా. సామాన్యుడు ఎలా చనిపోతాడో, సామాన్యుడు ఎలా సమాధి చేయబడతాడో, సామాన్యుడు మరణమైన తర్వాత ఏమైపోతాడో, నా గతి కూడా అంతే. నా కీర్తి ప్రతిష్టలు నాతో పాటు తీసుకెళ్ళట్లా, ఒట్టి చేత. మరి ఎందుకు సార్ బంగారం వెండి ఆ కాయిన్స్ అంతా వెదజాలమంటున్నావు? కోట్లు సంపాదించానయ్యా, కోటాను కోట్లు సంపాదించానయ్యా. నేను సంపాదించిన కోటాను కోట్లలో చిల్లి గవ్వ కూడా, మీకు ఒక వీడియో చూపిస్తాను, చిల్లి గవ్వ కూడా నాతో పాటు తీసుకొని వెళ్ళట్లా. అమ్మ కడుపులో నుంచి ఒట్టి చేత్తో వచ్చా, ఒట్టి చేత్తోనే వెళ్ళిపోతున్నా. ఈ సందేశం ప్రపంచ మానవాళికి అందించండి. జయలలిత గొప్ప సీఎం, ఆ తల్లి ఆస్తి తాను సంపాదించిన, తాను బ్రతుకున్న దినాల్లో తాను సంపాదించిన ఆస్తి, తన వెండి బంగారాలు అబ్బురుపరుస్తాయి. 168 ఆభరణాలు, 27 కిలోల బ్యాక్. ఇంతకీ జయలలిత ఆస్తుల మొత్తం విలువెంతో ఒక్కసారి చూద్దాం. చూస్తున్నారుగా, బంగారం వజ్రాలు పొదిగిన 468 ఆభరణాలు, 468 ఆభరణాలు, నగలు, 27 కిలోల బంగారం, 1562 ఎకరాల భూమి, 1562 ఖరీదైన చెప్పుల జతలకు 740, 44 పట్టు చీరలు, 10,150 శాలువలు, 12 రిఫ్రిజిరేటర్లు, 10 టీవీలు, 8 VCRలు, 1 వీడియో కెమెరా, 4 CD ప్లేయర్లు, 2 ఆడియో డెక్లు, 24 2-in-1 టేప్ రికార్డులు, 1040 వీడియో క్యాసెట్లు, 3 ఐరన్ లాకర్లు, మొత్తం 4,500 కోట్ల రూపాయలు. 4,500 కోట్ల రూపాయల ఆస్తి. ఇక ఆలోచన, ఆ వాచీలు కూడా చూడండి ఒకసారి. సర్వాధికారి 740 కొత్త చెప్పులు అంట. అంటే ఈరోజు వేసిన చెప్పులు రేపేదో, రేపు వేసిన చెప్పులు ఎల్లుండేదో, ఎల్లుండి వేసిన చెప్పులు ఆ తర్వాత రోజు ఏదో. ఇక పట్టు చీరల సంగతి చెప్పంటారా? ఏంటి 10 జతల? ఎవరు మనిషి? ఎన్ని జతలు? 10,000 బంగారపు. నేనంట 62 ఎకరాల ఆ భూమి, పట్టు చీరలు పెట్టడానికి ఎన్ని రూములు కావాల్సి వచ్చేదో. 740 జతల చెప్పులు, 1,500 ఎకరాల పొలం. విన్నారా? 1,500 ఎకరాల పొలం. జస్ట్ తన ఆభరణాలే, రింగులు కానీ, వడ్డానం కానీ, నక్లెస్ కానీ, పులిగోర్లు కానీ, ఎలిక గోర్లు కానీ, ఇంకొక గోర్లు కానీ, మొత్తం ఇవే 400కు పైగా ఆభరణాలు. అయ్యో,
ఇంత సంపాదించేవే ఓ తల్లి జయలలిత, ఓ తల్లి ఇంత సంపాదించేవే, చనిపోయిన తర్వాత వెళ్తూ వెళ్తూ ఏం తీసుకొని వెళ్ళావు? నూలు పోగు కూడా తీసుకుని వెళ్ళాల. ఇది జీవితం, ఇది జీవితం. మన ఘనత, మన ధనం మనతో పాటు రాదు. సరేనయ్యా, మరణం తర్వాత ఏమైపోతారనేది నీ అభిప్రాయం? చూడండి ఈ మాట, 49వ కీర్తన ఈ 20 చరణాల్లో ప్రతిదీ ఆణిముత్యం, గుండెలు బ్రద్దలు చేస్తుంది. 14వ వచనం, 15వ వచనం, 14వ వచనం, 15వ వచనం నాతో కలిసి. వారు పాతాళములో, పెద్దగా నోరు తెరిచి చెప్పాలి, వారు పాతాళములో మందగా కూర్చోబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండును. ఉదయమున యథార్థవంతులు వారి నేలెదరు, వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును. 15వ వచనం పెద్దగా చెప్పండి, దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. గన్ షాట్గా చెప్తాను, మరణం తర్వాత 2 స్థలాలు, 2 గుంపులు. ఆకాశం క్రింద భూమికి పైన 800 కోట్ల మందికి పైగా ప్రజలు ఈరోజు ఉన్నారే, 800 కోట్ల మంది కానీ 8,000 కోట్ల మంది ప్రజలు కానీ చనిపోయిన తర్వాత 2 వర్గాలుగా విభజించబడతారు. కొందరు పాతాళములో కూర్చోబడతారు, మరికొందరు దేవుని యొద్దకు చేర్చబడతారు. విన్నారు ఈ మాట? కొందరు పాతాళములో కూర్చబడతారు, మరికొందరు దేవుని యొద్దకు చేర్చబడతారు. కూర్చబడేవారు కొందరు, చేర్చబడేవారు కొందరు. ఆమెన్. పెద్దగా చెప్దాం ఆమెన్. మరొకసారి చెప్తున్నాను, కూర్చబడేవారు కొందరు, చేర్చబడేవారు కొందరు. ఎవరయ్యా కూర్చబడేవాళ్ళు విందాం తర్వాత, ఎవరయ్యా చేర్చబడేవారు కొందరు ఆ తర్వాత విందాం. అయితే ఈ మాట ఇంకొకసారి చూడండి, వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండును. ఏ మరణం? 2వ మరణం. మొదటి మరణం అందరికీ సంభవిస్తుంది, 2వ మరణం నిత్య నరకం. నిత్య నరకం. మరణం అనే నరకం వాళ్ళకు కాపరి అయ్యుండి, ఇప్పుడు మరణం అంటుందంట. మనం ఏమని పాట పాడతాం? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని మనం పాట పాడతాం కదా. పాతాళంలో ఉన్న వాళ్ళు ఏమని పాట పాడతారు? మరణం నా కాపరి, నాకంతా కరువే, నా బ్రతుకు దినమలంతా కృపాక్షేమాల. ఊరి అక్కడేం కృపాక్షేమాలు నాయన, సొక్క నీళ్లు దొర కల్లాడిపోతారు. అయితే అక్కడ కృపాక్షేమాలు కాదు, క్షామం. పాతాళంలో పడిన వారికి మరణం కాపరిగా ఉండి బ్రతుకు కాలమంతా నరకంలోని వాళ్ళు మిగిలిపోయేటట్లుగా వారు పాతాళంలో కూర్చబడతారట. ఈ కోరహు కుమారులకున్న గొప్ప నిరీక్షణ చూడండి. వారు పాతాళంలో మందలాగా కూర్చబడితే మరణం వారికి కాపరిగా ఉంటే 15వ వచనంలో అంటాడు, దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. అమ్మ విన్నారు ఈ మాట? దేవుడు నన్ను చేర్చుకుంటాడు. దేవదూతలను పంపి నా ఆత్మను పరలోకానికి చేర్చుకుంటాడు ఆయన, నన్ను చేర్చుకుంటాడు ఆయన. విన్నారా? నా ప్రాణమును, నా వైపు చూడండి, నా ప్రాణమును ఆయన విమోచిస్తాడు. కొందరు దేవుని దగ్గరికి చేర్చబడేవారు, మరి కొందరు పాతాళములో కూర్చబడేవాళ్ళు. బిడ్డలారా ఒకసారి చూడండి, ఈ 2 స్థలాల్లో నువ్వెక్కడ కూర్చబడతావు? ఒక్కసారి నా వైపు చూడు. ఒకవేళ ఈరోజు నీ మరణ దినమైతే, ఒకవేళ ఈరోజు నీ చివరి దినమైతే ఎక్కడకు చేర్చబడతావు? ఎక్కడ కూర్చబడతావు? నీ ఆధ్యాత్మిక స్థితి సరైన రీతిలో లేకపోవటాన్ని బట్టి ఒకవేళ పాతాళంలో కూర్చబడతావేమో, జాగ్రత్త. యోగ్యునిగా బ్రతికితే దేవుడు నిన్ను చేర్చుకుంటాడు. ఆమేన్. ఏమని రాసింది?
పరలోకంలో కూర్చబడతామని లేదు. ఏమని ఉంది? దేవుడు నన్ను, పెద్దగా చెప్పండి. అంటే దాని అర్థం ఏంటి? చనిపోయిన తర్వాత మన ఆత్మ పరలోకానికి వెళ్ళబోతూ ఉంటే పరలోకపు వాకిడి దగ్గరికి వచ్చి, చూడండి, పరలోకపు వాకిడి దగ్గరికి వచ్చి, ఇగోండి, ఇంట్లోకి చేర్చుకోవటం అంటే ఇంట్లో ఉండి రండి అంటమా, బయటకు వచ్చి ఆహ్వానించి లోపలికి చేర్చుకోవటమా? దేవుడు ఆ వ్యక్తులకు అంత గ్రాండ్ వెల్కమ్ ఇస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. సరే, ఎవరిని చేర్చుకుంటాడు? ఒక వ్యక్తి పరలోకంలో యుగాయుగాలు బ్రతకాలంటే ఇది మనుషునికి ఎలా సాధ్యం? ఎవరు పాతాళంలో కూర్చోబెడతారు? ఈ కీర్తనలోనే మరో అద్భుతమైన మాట. ఈ కీర్తన అంతటికీ ఇప్పుడు నేను చెప్పబోయే మాట ఒక గుండెకాయ లాంటిది. 49వ కీర్తన 7వ చరణం నుంచి 9వ చరణం వరకు. నాతో కలిసి, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. వాడు కుళ్ళు చూడకుండా, అనగా నరకము చూడకుండా నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిన ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవ్వడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. ఒకసారి నా వైపు చూడు. చనిపోయిన మనిషిని పాతాళ వేతనం నుంచి బ్రతికించాలి, పాతాళ వేతనం నుంచి ఒకరిని బయటకు తీసుకురావాలంటే ఆస్తి అక్కరకు రాదు. డబ్బుతో పాతాళాన్ని తప్పించుకోలేం. ఈ కీర్తనలో ఉన్న అనుభవాలు, ఆస్తిపాస్తులతో పాతాళాన్ని తప్పించుకోలేం. అందుకని సామెతల గ్రంథంలో కూడా చూస్తాం కదా, ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు. నేనంట, డబ్బు పెడితే హైటెక్ సిటీ దగ్గర నువ్వు ఫ్లాట్ కొనొచ్చు, డబ్బు పెడితే చంద్రమండలంలో నువ్వు ఫ్లాట్ కొనొచ్చు, డబ్బు పెడితే అమరావతిలో ఫ్లాట్ కొనొచ్చు, డబ్బు పెడితే వైజాగ్లో ఫ్లాట్ కొనొచ్చు, డబ్బు పెడితే వాషింగ్టన్ బీసీయా వాషింగ్టన్ డీసీలో నువ్వు పొలం కొనొచ్చు, స్థలం కొనొచ్చు, జర్మనీలో కొనొచ్చు, జపాన్లో కొనొచ్చు, శ్రీలంకలో కొనొచ్చు. డబ్బు పెడితే ప్రపంచంలో ఎక్కడైనా స్థలం కొనుక్కోగలవు. భూమి మీద ఎక్కడైనా స్థలం కొనుక్కోగలవేమో, చంద్రమండలం మీద కూడా స్థలం కొనుక్కోగలవేమో. డబ్బుతో రానిది పరలోకం, డబ్బుతో రానిది పరలోకం. పరలోకాన్ని డబ్బుతో కొనలేరు, లంచంతో కొనలేరు, వెండి బంగారాలతో కొనలేరు, అగైన్ రికమెండేషన్తో కొనలేరు. వాక్యం ఏమని రాస్తుంది? ఏ సహోదరుడు తన సహోదరుని విమోచించలేడు. అయ్యలారా, నా రక్షణ మీకు విమోచన దయచేయలేదు, నా భక్తి మీకు పరలోకం ఇవ్వలేదు, తల్లి భక్తి కుమారుడికి పరలోకం ఇవ్వలేదు, కుమారుడు భక్తి తల్లికి పరలోకం ఇవ్వలేదు, అన్న భక్తి చెల్లికి పరలోకం ఇవ్వలేదు, చెల్లి ప్రార్థనా జీవితం అక్కకు పరలోకం ఇవ్వలేదు, భార్య భక్తి భర్తకు పరలోకం ఇవ్వలేదు, భర్త భక్తి భార్యకు పరలోకం ఇవ్వలేదు. ఎవరి వ్యక్తిగత భక్తి జీవితమే వారిని పరలోకంలో కూర్చోబెడతాది. పరలోకంలో రికమెండేషన్లు నడవు. ఆ మధ్య దైవజనులు ఏసన్న గారు ఒక ఇంటికి వెళ్ళి, ఏమయ్యా మీ భార్య చక్కగా ప్రభువుని నమ్ముకొని బాప్తిస్మం తీసుకొని భక్తిగా బ్రతుకుతుంది, నీవెందుకయ్యా అట్లా తాగి జీవితం పాడు చేసుకుంటావు? ఒకవేళ ప్రభు ఇప్పుడే కనుక వస్తే మీ ఆవిడ ఎత్తబడిద్ది, నువ్వు విడిచిపెట్టబడతావు, నీ గతి ఏమైపోద్దయ్యా? మీ ఆవిడ ఎత్తబడిద్ది రాకడలో, నువ్వు విడిచిపెట్టబడతావు అంటే మనోడు అన్నాడంట, అదేంటి సార్ అంత మాట అంటారు? మా ఆవిడ ఎత్తబడేటప్పుడు మా ఆవిడ మెడెం పట్టుకుంటా, కాళ్ళు పట్టుకుంటా. అదే యాకోబు పట్టుకోలేదా? ఏసావు మెడెం పట్టుకున్నట్లుగా మా ఆవిడ ఎత్తబడేటప్పుడే మా ఆవిడ మెడెం పట్టుకుంటా, నా ఆవిడతో పాటు వెళ్ళిపోతా. రికమెండేషన్లు కుదరో. అయితే బిడ్డలారా, దేవుని వద్దకు మనం చేర్చబడాలన్నా, పాతాళంలో కూర్చబడకుండా ఉండాలన్నా ఈ పాపికి ప్రాయశ్చిత్తం దొరకాల. అదే మాట అంటాడు. చూడండి ఆ మాట 49, 7, 8 వచనాలు నాతో కలిసి. వాడు కుళ్ళు చూడక
వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవ్వడునూ లేడు. ఒకసారి నా వైపు చూ. వాడు కుళ్ళు చూడక, కుళ్ళు అంటే నరకం, వాడు నరకం చూడకుండా నిత్యము బ్రతుకున్నట్లుగా దేవుని సన్నిధిలో ఎవరైనా వాని కొరకు ప్రాయశ్చిత్తం చేయగలిగితే, మనుషునికి ప్రాయశ్చిత్తం దొరికితే అప్పుడు మనిషి నరకం పాలు కాకుండా, కుళ్ళు చూడకుండా నిత్యము బ్రతుకుతాడు. ఎప్పుడు? చనిపోయిన తర్వాత నిత్యము బ్రతుకుతాడు. అమ్మా, అయ్యా, నా వైపు చూడండి. ఈ జీవితం ముందే పరిమితి కలిగింది. 60, 70, అధిక బలం ఉంటే 80, కొడితే కొట్టు సెంచరీ 100, ఆ తర్వాత చావాల్సిందే. మరణం తర్వాత జీవితం ఉందే అది యుగాయుగాలు ఉండే జీవితం. అయితే యుగాయుగాలు మనం ఎక్కడుండాలి? నరకంలో కాదు. ఎక్కడుండాలి? పరలోకంలో దేవుని సన్నిధిలో ఉండాలి. పరలోకంలో దేవుని సన్నిధిలో యుగాయుగాలు ఉండాలన్నా, నరకమనే కుళ్ళు చూడకుండా ఉండాలన్నా, చూడండి ఇక్కడ, నిత్యము మనం బ్రతకాలన్నా మన కొరకు ప్రాయశ్చిత్తం చేసేవాళ్ళు ఒకళ్ళు మనకు కావాలి. ప్రాయశ్చిత్తం దొరికిందా పరలోక ప్రాప్తి మనకు కలుగుతుంది. అట్లాగని ప్రాయశ్చిత్తం చేయటానికి ఎడ్ల రక్తాన్ని, ఎద్దును వధిద్దామా? కుదరదు. మేకలను వధిద్దామా? కుదరదు. పసిపిల్లలను వధిద్దామా? కుదరదు. పసిపిల్లల బలి ద్వారా, పసిపిల్లల రక్తం ద్వారా మనుషుని పాపానికి ప్రాయశ్చిత్తం దొరకదు. మరలా మాట గుర్తుకు తెస్తాను. ఏమంటాడు? దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవ్వడనూ లేడు. మరోసారి, వాని నిమిత్తము చెప్పండి, దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు. అంటే ఏ మనిషి ప్రాయశ్చిత్తం చేసినా మనిషికి పరలోకం దొరకదు. ఈ ప్రాయశ్చిత్తం కూడా చేయాల్సింది ఎవరో తెలుసా? 65వ కీర్తన చూడండి, ఆ మాట 3వ చరణం. నాతో కలిసి, నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. అంటే ఈ ప్రాయశ్చిత్తం ఎవరు చేయాలి? రాజు చేయాలా? నో. మంత్రి చేయాలా? నో. మనిషి చేయాలా? నో. శరీరాన్ని ధరించిన మనుషుల ద్వారా మనుషునికి ప్రాయశ్చిత్తం దొరుకుతుందా? వాక్యం ఏమంటుందో తెలుసా? అయ్యా, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తం చేయాలి. నా వైపు చూడాలి. ఆమెను చెప్దాం గట్టిగా. ఇక్కడ వాడిన పదజాలం చూడండి. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. ఒకసారి నా వైపు చూడండి. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి అని, నా అతిక్రమము నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదు అని అంటే బాగుండేది. ఏమంటాడు అక్కడ? నా అన్నాడా, మా అన్నాడా? అయ్యా, నేను ఒక్కడనే కాదయ్యా దోషం చేసింది, నేను ఒక్కడనే కాదయ్యా పాపం చేసింది. నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడు. అందరూ పాపము చేసి ఏకముగా పనికి మాలిన వాళ్ళు అయిపోయారు. మేము దోషులం అయిపోయామయ్యా. వింటున్నారు ఈ మాట? మేము దోషులం అయిపోయామయ్యా. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు అని దావీదు భక్తుడు పాట పాడాడు కదా. దావీదు ఈ మాట అంటే, ఆయన కుమారుడు సొలొమోను ఇంకొంచెం ముందుకు కొనసాగి ఏమంటాడో తెలుసా? కృపా సత్యముల వలన పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది అంటాడు. ఏమన్నాడు? ఒకసారి చూడండి ఆ మాట. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం. తమ్ముడు చదవండి ఎవరైనా. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. నాతో కలిసి చెప్పండి. కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. నా వైపు చూడండి. ఈ సామెతల గ్రంథం రాసింది ఎవరు? సొలొమోను గారు. వాళ్ళ నాన్నగారి పేరేంటి? దావీదు గారు. దావీదు గారు ఏమన్నాడు?
మా అతిక్రమములకు ప్రాయశ్చిత్తము చేయువాడవు నీవే అన్నాడు. దానికి కొంచెం ముందుకొచ్చి సొలొమోను మాట్లాడుతున్న మాట, కృపాసత్యముల వలన పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఆ కృపాసత్యం ఎవరో యోహాను భక్తుడు అంటాడు, వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యకు దిగి వచ్చాడు. ఆ కృపా సత్యమే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దైవజనం ఆలకించారా? ఆకాశం క్రింద భూమికి పైన ఏ మనుషుని దోషానికైనా ప్రాయశ్చిత్తం కలుగజేసేది, పాపానికి దోషానికి ప్రాయశ్చిత్తం కలుగు చేసేది యేసుక్రీస్తు వారి రక్తము తప్ప మరి దేని ద్వారా మనుషుని పాపానికి ప్రాయశ్చిత్తం దొరకదు. వినారు ఇక్కడ? మనుషుని పాపానికి ప్రాయశ్చిత్తం దొరకదు. దోషాన్ని పోగొట్టుకోవటానికి అన్ని మత గ్రంథాలు ఏకగ్రీవంగా అంగీకరించేది ఏంటో తెలుసా? రక్త ప్రోక్షణ ద్వారా పాప క్షమాపణ కలుగుతుందని. అందుకని పురాతన కాలము నుంచి ఎడ్లను వధించేవాళ్ళు, రక్తాన్ని ప్రోక్షించేవాళ్ళు, మేకలను వధించేవాళ్ళు, రక్తాన్ని ప్రోక్షించేవాళ్ళు, పొట్టేళ్లను వధించేవాళ్ళు, రక్తాన్ని ప్రోక్షించేవాళ్ళు, పావురాలను వధించేవాళ్ళు, రక్తాన్ని ప్రోక్షించేవాళ్ళు. ఎందుకయ్యా రక్తాన్ని ప్రోక్షిస్తున్నారు? రక్తం ద్వారా ప్రాయశ్చిత్తం కలుగుతుంది అని మనుషులు నమ్మారు. అయితే ఆ నమ్మిక కొంతవరకు వాస్తవమే కానీ పరిపూర్ణమైన నిజం కాదు. రక్తము ద్వారా పాప క్షమాపణ ప్రాయశ్చిత్తం కలుగుతుంది, నిజమే. ఎవరి రక్తం ద్వారా? కృపా సత్యములుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా మానవాళికి పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. గట్టిగా చెప్దాం ఆమేన్. యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా ఎవడైతే పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడో వాడు కుళ్ళు పట్టడు, అంటే నరకానికి వెళ్ళడు. యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా తన పాపానికి ఎవడు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడో వాడు నిత్యము బ్రతుకుతాడు. వాళ్ళు ఎక్కడికి చేర్చబడతారు? వాళ్ళు ఎక్కడికి చేర్చబడతారు? చెప్పాలి. వారు ఎక్కడికి చేర్చబడతారు? నా ప్రభు బిడ్డలారా, సిలువను గూర్చిన వార్త లోకంలో తెలియని ప్రజలు వెర్రితనంగా మాట్లాడతారు. అపోస్తుడైన పౌలు వారు అంటారు, సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న ప్రజలకు అది వెర్రితనమేమో కానీ రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎగతాళిగా అంటారు, బాబు ఏంటయ్యా సిలువ, ఆయన దేవుడైతే ఏంటా కొరడా దెబ్బలో, ఏంటా తల మీద మొండ్ల కిరీటం, ఏంటా ఆయన చేతుల్లో మేకులు, ఏంటా ఆయన కాళ్ళల్లో గాయాలు, అరే నాకటి సార్లు దున్నినట్లుగా ఆయన వీపును దున్నారే, ఇంత ఘోరమైన మరణం ఎందుకో ఎందుకో ఎందుకో? మానవాళి పాపం నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేసేవాడు ఒకడు కావాలి. ఆ ఒక్కడే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. పెద్దగా చెప్దాం ఆమేన్. యేసుక్రీస్తు వారు ఒక క్రైస్తవులకు చెందినవాడు కాదు, ఒక హైందవులకు మాత్రమే చెందినవాడు కాదు, ఒక ముస్లిమ్స్కు మాత్రమే చెందినవాడు కాదు, ఒక యూదులకు మాత్రమే చెందినవాడు కాదు, కొందరి కొరకే ఆయన ప్రాయశ్చిత్తం చెల్లించిన వాడు కాదు. యోహాను భక్తుడు అంటాడు, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. నాతో కలిసి, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. శాంతికరము అనే చోట కింద పుట్నోట్లో ప్రాయశ్చిత్తము అనే పదాన్ని వాడతాడు. రైట్, నాతో కలిసి, ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మన పాపముల కొరకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. చప్పుడు కొట్టు స్తోత్రాలు చెప్దాం. ఏ లోకానికి? పెద్దగా చెప్పాలి. ఏ లోకానికి? చెప్పాలి. ఏ లోకానికి? క్రైస్తవ లోకానికేనా? అమెరికా లోకానికేనా? ఆస్ట్రేలియా లోకానికైనా? ఇంగ్లాండ్ దేశానికైనా? ఈ దేవుడు సర్వలోకానికి దేవుడై ఉన్నాడు. సర్వలోకములో ఉన్న సమస్త మానవాళి కొరకు ప్రాయశ్చిత్తాన్ని చెల్లించిన ఏకైక దేవుడు. బిడ్లారా, మరణం నువ్వు చూడకుండా, ఏ మరణం? నరకమనే మరణం నువ్వు చూడకుండా పరలోకం చేర్చబడి యుగాయుగాలు పరలోక రాజ్యంలో దేవునితో కూడా నువ్వు బ్రతకాలంటే మొట్టమొదట యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి నువ్వు బాప్తిస్మం తీసుకొని ఉండాలి. ఎవరు యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి ఆయన రక్తంతో కడగబడి పాప క్షమాపణ పొందుతారో
పాప క్షమాపణ పొందిన ప్రతి వ్యక్తి, మరోసారి మాట చెప్తున్నాను, పాప క్షమాపణ పొందిన వారు, బాప్తిస్మం పొందిన వారు మాత్రమే పరలోక రాజ్యానికి రాగలుగుతారు. యేసు లేకుండా పరలోకానికి రారా? యేసుక్రీస్తు రక్తము లేకుండా పరలోకంలో అవకాశం లేదా? యేసుక్రీస్తు సిలువ చెంత చారకపోయినా నీతి కార్యాలు చేసి, పుణ్య కార్యాలు చేసి, దానాలు చేసి, ధర్మాలు చేసి, ఇలాంటి పుణ్యకార్యాల ద్వారా మనుషుడు పరలోక రాజ్యం చారలేడా? నా దేవుని వాక్యం అంటుంది, మనుషుని నీతి క్రియ దేవుని ఎదుట మురికి గుడ్డ. ఏ మనుషుడైనా పరలోక రాజ్యం చారాలంటే సిలువ చెంతకు రావాల్సిందే, యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించాల్సిందే, నేను పాపినని ఒప్పుకొని బాప్తిస్మం తీసుకొని నూతన జన్మ పొందాల్సిందే. యేసు లేకుండా పరలోక రాజ్య అవకాశం లేదు. యేసుక్రీస్తు ప్రభువారే అంటారు కదా, నేనే మార్గం, స్వరం ఎత్తాలి, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు రాలేడు. పరలోకం వెళ్ళటానికి ఒకే ఒక్క మార్గం, ఆ ఒక్క మార్గమే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడండి. హైదరాబాద్ రావడానికి ఒకటే మార్గం ఉందా? చాలా మార్గాలు ఉన్నాయా? చాలా మార్గాలు ఉన్నాయి. మేడ్చల్ నుంచి రావచ్చు, జహీరాబాద్ నుంచి రావచ్చు, మెదక్ నుంచి రావచ్చు, పటాన్ చెరువు నుంచి రావచ్చు, మెహదీపట్నం నుంచి రావచ్చు, బెంగళూరు హైవే నుంచి రావచ్చు, కరీంనగర్ హైవే నుంచి రావచ్చు, కర్నూలు హైవే నుంచి రావచ్చు. నేనంట అడ్డదారిన పొలాల్లో పడి నడుచుకుంటూ వస్తాం. వద్దంటారు ఏంటి మీరు? హైదరాబాద్ రావటానికి 150 దారులు ఉన్నాయి, అమెరికా వెళ్ళటానికి 250 దారులు ఉన్నాయి, ఆంధ్ర వెళ్ళటానికి 350 దారులు ఉన్నాయి. పరలోకం వెళ్ళటానికి ఒకే ఒక్క దారి, ఆ ఒక్క దారి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. సో యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించడం ద్వారా మొదట మనకు ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. అంతటితో కాదు సుమే, అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, నేను ఎట్లా పవిత్రుడిగా మార్చబడగలను? అల్లాడతాడు. చూడండి ఆ మాట, యెషయా గ్రంథం, నేను త్వరగా ముగిస్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6-7 వచనాలు. నాతో కలిసి. అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతబట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. హల్లెలూయా. బిడ్డలారా, ఈ మనిషి పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలి. ప్రాయశ్చిత్తం కలగాలంటే మొట్టమొదటి ఎక్కడికి రావాలి? యేసుక్రీస్తు సిలువ చెంతకు రావాలి. అంతటితో ఆగకూడదు. ఆ తర్వాత ఏంటో తెలుసా? ఈ యెషయా ప్రవక్త అపవిత్రమైన పెదవులు గలవాడని, అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్యలో సంచరిస్తున్నానని తన పాపం నిమిత్తం పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే దూత ఒకడు కారు తీసుకొని బలిపీఠములో నుండి తీయబడిన నిప్పు కణం చేత అతని పెదవులను కాల్చాడు. ఎప్పుడైతే పెదవులను కాల్చాడో అంటాడు, నా పాపమునకు ప్రాయశ్చిత్తం, నా దోషం తొలగిపోయింది అంటాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. కొన్ని సందర్భాల్లో ఈ పెదవులు వదరబోతు మాటలు మాట్లాడతాయి, గర్వపు మాటలు మాట్లాడతాయి, అహంకారపు మాటలు మాట్లాడతాయి, అపవిత్రపు మాటలు మాట్లాడతాయి, డాంబికపు మాటలు మాట్లాడతాయి, డాంబికాన్ని చూపించే మాటలు మాట్లాడతాయి. దీని గురించే ఇదే కీర్తనలో 49వ కీర్తనలో ఓ స్థలంలో రాసి ఉంటే చూడండి. 49వ కీర్తన 13వ చరణం, 49:13. నాతో కలిసి చెప్పండి. స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించు వారికి ఇదే గతి. ఏ గతి? పాతాళములో వారు మందవలే కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండును. ఎవరు మందవలే కూర్చబడతారు? ఎవరికి మరణం కావలివాడిగా పాతాళంలో ఉంటుంది? ఇక్కడ ఒక మాట చెప్పండి నాతో కలిసి పెద్దగా. స్వాతిశయ పూర్ణులకు. ఎవరట? స్వాతిశయం అంటే ఏంటి? స్వాతిముత్యమా? నీ తెలివి సేకటపడా. స్వాతిశయం అంటే
వాళ్ళని కూర్చి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. మా కులం ఏంటో తెలుసా? ఆంధ్రాలో మాది అగ్రవర్ణం అంటారు. అగ్రవర్ణం అంటారు. ఏ వర్ణం అమ్మా అన్నావా? నీ కేర్ ఆఫ్ అడ్రస్ పాతాళమే. అసలు మా ఇంటి పేరటోళ్ళు ఉన్నారే, అందరి ఇంటి పేరటోళ్ళు వేరు, మా ఇంటి పేరటోళ్ళు వేరండి. మా ఇంటి పేరు మా ఇంటి పేరు మొండితోక. మా కుటుంబం, మా ఫ్యామిలీ, అసలు మా గ్రామంలో మా ఫ్యామిలీ ఉంది. అసలు మా ఫ్యామిలీనే నక్కల వంశమే వేరండి, నక్కల వంశం. అసలు మా ఫ్యామిలీ, మా బ్యాక్గ్రౌండ్ అని చూసారా? అసలు మా తాతల మొత్తాతలు అంతేనండి. మా ఫ్యామిలీ మీకు తెలుసండి, మా కులస్తుల స్వభావాలే కాస్తంత డిఫరెంట్. ఈ స్వాతిశయ పూర్ణుల బ్యాచ్ అంతా ఎక్కడుంటుందో తెలుసా? నరకంలో మందలాగా కోర్చబడతారు. మరణం వారికి కాపరేయి, పాతాళం వారిని బంధిస్తుంది. ఎవరిని? స్వాతిశయ పూర్ణులను. ఇలాగే ఓ చోట మ్యారేజ్కి వెళ్ళే వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చారు. మొత్తానికి వాక్యం చెప్పడానికి అక్కడికి వెళ్ళాను. సహజంగా నాకున్న అలవాటు ఏంటంటే, రాజశేఖర్ అయ్య గారి లాగా నేను అంత స్ట్రిక్ట్ కాదు. ఆ తండ్రి, ఆ పెద్ద వయసు, ఎవరైనా వాక్యం చెప్పేటప్పుడు, వాక్యం వినేటప్పుడు ఎట్లా అన్నారా, వాళ్ళని సిలువుకి ఎక్కించినట్టే, ఏమాత్రం తలదిప్పారా, అయిపోయినట్టే. అస్సలు కాంప్రమైజ్ గారు. పిల్లలు శబ్దం చేస్తున్నా అసలు ఊరుకోరు. నా దగ్గరకు వచ్చేసరికి కాస్త చూసి చూడనట్టుగా నా పని నేను చేసుకుంటూ పోతాను. డిస్టర్బెన్స్ ఉన్న సాధ్యమైనంత వరకు ముందుకెళ్తా. అలాంటి నాకే ఒక ఆవిడ ఆ మ్యారేజ్ దగ్గర భలే అభ్యంతరంగా ఉంది. నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్తా ఉంటే ఒకసారి అటు వెళ్ళింది, మరలా ఇటు వచ్చింది, మరలా ఒకసారి అటు వెళ్ళింది, మరలా ఇటు వచ్చింది. నేను తొందరపడినా. ఎందుకంటే ఏమో ఇవాళ రేపు షుగర్ అనే మాయదారి రోగం ఉంది కదా, ఈ షుగర్ బాధితులు పదే ఈ సరే ఎవరికే ఇబ్బంది ఉందో మనం ఎందుకులే తొందరపాటు అని మౌనంగా ఉన్నా. 3వ ఇల్లు వచ్చింది, 4వ ఇల్లు వచ్చింది. నేను లెక్కేసా, మొత్తం 8 సార్లు ఇల్లు వచ్చింది. అని డైరెక్ట్గా అనలేక నా పక్కన నన్ను తీసుకెళ్ళిన ఒక తమ్ముడి దగ్గరికి వెళ్ళి, తమ్ముడు ఇదేదో దయ్యంలాగా ఉన్నట్టుంది, కాస్త ఆపు తమ్ముడు అన్న. ఏమన్నాడు తెలుసా? మనం ఆపినా ఆగదన్నా. ఆపినా ఆగదన్న సంగతి నీకెట్టా తెలుసు తమ్ముడు అన్న. ఆవిడెవరో కాదు, మా అత్తే అన్నాడు. అంటే మీ అత్త ఆగదా అన్న ఎందుకు ఆగదంటే, మొన్ననే మా మామ ఈ పెళ్ళికి రావాలని చెప్పి మా మామతో గొడవ పెట్టి నెక్లెస్, నడుము చూసారా, వడ్డాను చూసారా? నేను చూడలేదయ్యా ఈ దరిద్రం అంతా. అసలు నేను పట్టించుకోను. అవసరమైంది తీసుకుంటా, అనవసరమైన దాని గురించి అసలు మాట్లాడనంటే అంటాడు. అవి ఎందుకు తిరుగుతుందంటే, నన్ను చూడు, నా నెక్లెస్ చూడు, నన్ను చూడు, నా వడ్డానం చూడు, నన్ను చూడు, నా బంగారు గాజులు చూడు, నన్ను చూడు, నా గోల్డెన్ వాచ్ చూడని అన్న. యేసు ప్రభు తప్ప ఎవడూ ఆపలేడు అన్న. ఈ బ్యాచ్ అంతా ఎవరు అనుకున్నారు? స్వాతిశయ పూర్ణులు. వీళ్ళంతా పాతాళంలో మందలాగా కూర్చోబడతారు. ఏం చేయాలి? యెషయా ప్రవక్తలాగా ఎప్పుడైనా నీ నోట కాని మాట వస్తే, క్రీస్తు బలిపీఠం చేరినప్పుడు పశ్చాత్తాపడి నువ్వు ప్రార్థన చేస్తే, నీ పశ్చాత్తాప ప్రార్థన ద్వారా బలిపీఠంలో నుండి తీయబడిన వాక్యమనే అగ్ని చేత, పరిశుద్ధాత్మని అగ్ని చేత నీ పెదవులను కాల్చి నీ దోషానికి ప్రాయశ్చిత్తం చేసి నిన్ను పవిత్రమైన వాడిగా దేవుడు మార్చడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో, నిజంగా పశ్చాత్తాపడతావో, నీ రోత జీవితాన్ని గురించి, నీ భ్రష్ట జీవితాన్ని గురించి రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ, కాని మాట వచ్చిందయ్యా, దోషకృత్యం చేశానయ్యా, అపవిత్రున్నయ్యా, నా జీవితం సరైంది కాదయ్యా అని ఎవడైతే తన దోషము నిమిత్తం దేవుని సన్నిధిలో కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ పశ్చాత్తాపడతాడో,
వాని పశ్చాత్తాప ప్రార్థన దేవుడు విని వాక్యమనే అగ్నితో వాడి పెదవులు కాల్చేస్తాడు దేవుడు. పరిశుద్ధాత్మని అగ్ని చేత వాడిని కాల్చడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే కాల్చడం ప్రారంభించాడో దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. దోషానికి ఎప్పుడైతే ప్రాయశ్చిత్తం కలుగుతుందో నరకమనే కుళ్ళు పట్టకుండా నిత్యము దేవునితో కూడా బ్రతికే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆఖరి మాట చెప్తాను బిడ్డలారా, నిత్యము ప్రభుతో బ్రతకటం అనేది, నరకానికి అప్పగించబడకుండా మన ఆత్మ పాతాళానికి చేర్చబడటం అనేది, యేసుక్రీస్తు రక్తముతో కడగబడినంత మాత్రాన అది సులువుగా దొరికేది కాదు. రక్షణ ఉచితమే, రక్షణను కాపాడుకోవటానికి ప్రయాసపడాలి. అగైన్ నా వైపు చూడండి, రక్షణ ఉచితమే. యేసుక్రీస్తు నా దేవుడని నోటితో ఒప్పుకున్నావు, బాప్తిస్మం తీసుకున్నావు, ఆయన రక్తం ద్వారా కడగబడుటను బట్టి నా పాపానికి ప్రాయశ్చిత్తం కలిగిందని జస్ట్ ఒక్క నిమిషంలో పాపి పవిత్రుడిగా మారిపోయాడు. పవిత్రుడిగా మార్చబడిన తర్వాత పవిత్రతను కాపాడుకోవటానికి జీవితాంతం ప్రాకులాడాలి. అందుకని అంటాడు కదా, రక్షణ పాత్రను చాతబూని అన్నాడు కదా. రక్షణ పాత్రను అపోస్తుడైన పౌలు గారు అంటారు కదా, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను మీరు కాపాడుకోనండి. ఏంటి రక్షణ? ఏదో బాప్తిస్మం తీసుకొని ఒక్క నిమిషం అట్లా మునిగి లేచిన స్వల్పమైన కార్యం అంటారా? హెబ్రీ గ్రంథకర్త అంటాడు కదా, ఇంత గొప్ప రక్షణ. ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ! మట్టి గట్టాన్ని మహిమాలోకంలోకి చేర్చేది రక్షణే. పునరుద్ధానపు శరీరాన్ని అనుగ్రహించేది రక్షణే. దేవునితో యుగాయుగాలు బ్రతికే ఆధిక్యత ఇచ్చేది రక్షణే. నేనంట ఎరుకోలో ఉన్న కుటుంబాలన్నీ నాశనం అయిపోయాయి, ఒక్క రాహాబు కుటుంబం తప్ప. రాహాబు నీ కుటుంబం కాపాడబట్టడానికి కారణం ఏంటమ్మా అంటే, ఆ తల్లి ఏమంటుందో తెలుసా? చిన్న ఎర్రని తొగరు దారం, చిన్న ఎర్రని దారం నా కిటికీ కట్టుకున్నానయ్యా, ఆ చిన్నని ఎర్రని దారమే నా ఇంటికి రక్షణ ప్రసాదించిందయ్యా. ఎర్రటి చిన్నటి దారమే అంత గొప్ప రక్షణనిస్తే యేసుక్రీస్తు రక్తం మరి నిశ్చయముగా మనకు రక్షణను భిక్షగా ప్రసాదించును గాక. విచిత్రం, తాను చూడండి నా వైపు, తాను యెరూషలేములో ప్రవేశించినట్లుగా రక్షణను కాపాడుకునేవాడు పరలోకపు యెరూషలేములో ప్రవేశించే భాగ్యం ఇస్తాడు దేవుడు. అయితే ఈ రక్షణ కాపాడుకోవటానికి మనమేం చేయాలి? చూడండి ఆ మాట, యెషయా గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. చివరి మాట నాతో కలిసి చెప్పండి. మీరు మరణము కాకుండా మీ దోషములకు ప్రాయశ్చిత్తము కలగదని ప్రభువును సైన్యములకు అధిపత్యకు యెహోవా ప్రమాణపూర్వకముగా సెలవిచ్చి ఉన్నాడు. అందరు నా వైపు చూడండి. అమ్మ, నీ పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలంటే ఏం కావాలంట? అరే అక్కడ రాసి ఉంది కదమ్మా, టకమని చెప్పాలి. మీరు మరణము కాకుండా మీ పాపమునకు ప్రాయశ్చిత్తం కలగదు. తమ్ముడు నా వైపు చూడాలి. నీ పాపానికి ప్రాయశ్చిత్తం కావాలంటే ఏం కావాలా? నువ్వు చావాలంటాడు. మన మరణం కావాలంటాడు. అంటే మరణం అవటం అంటే ఏంటి? శారీరకంగా చనిపోవటం మాత్రమే కాదు. నా వైపు చూడండి, శారీరకంగా చనిపోవటం కాదు. అపోస్తుడైన పౌలు గారు అంటాడు కదా, నేను దినదినము చనిపోవచ్చున్నాను అని. విన్నారా? నేను దినదినము చనిపోవచ్చున్నానని. ఈ స్థలంలోని కొరింథీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ మరో చక్కటి మాట అంటాడు. 4వ అధ్యాయం 11వ వచనం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక, రైట్, నాతో కలిసి చెప్పండి. ఎలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించుకొనుచున్నాము. దేనికి అప్పగించుకుంటున్నారట? మేము సజీవులుగానే ఉన్నాం. నా వైపు చూడాలి. మేము సజీవులుగానే ఉన్నాం, కానీ ఈ శరీరాన్ని దేనికి అప్పగించుకున్నాం? మరణానికి అప్పగించుకున్నాం. నేనంట సచ్చినోడి దగ్గరికి వచ్చి, గమనించండి, సచ్చినోడి దగ్గరికి వచ్చి పెట్టామని ఒక దెబ్బ కొట్టామనుకోండి, సచ్చినోడిని పెట్టామని కొడితే సచ్చినోడు కళ్ళు తెరిచి 2 చెప్పులు పెట్ట వాయిస్తాడా? సచ్చాడు.
సచ్చినోడి దగ్గరికి వచ్చి వాడి చెవుల్లో నువ్వు నాశనం అయిపోతావురా, నువ్వు దుమ్ము కొట్టుకొని పోతావురా, నీ పిల్లలు నాశనం అయిపోతారా, నీకు మొద్దాన్నం ఉంటాయి కదా తిట్లు, అవన్నీ తిడతా ఉంటే సచ్చినోడు కళ్ళు తెరిసి ఎవడరా మక్కెలు ఎరగదేస్తా జాగ్రత్త అని అంటాడా సచ్చినోడాడు. వినపడదు. నువ్వు నిజంగా చచ్చిన దానివైతే దూషించేవాడిని కూడా చేతులెత్తి దీవిస్తావు, శపించిన వాడిని కూడా చేతులెత్తి దీవించటం ప్రారంభిస్తావు, కీడుకు ప్రతి కీడు చేయవు. నువ్వు నిజంగా చచ్చిన వాడివైతే లోకంలో బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బ్రతికినోడు కళ్ళతో యూట్యూబ్ ఆన్ చేసి ఏవేవో దరిద్రపు కార్యక్రమాలు చూస్తాడు. చచ్చినోడి దగ్గరికి వెళ్ళి బ్రదరు బిగ్ బాస్ బెదరో చూడు బెదరో బిగ్ బాస్ జబర్దస్త్ షో చూడంటే చచ్చినోడు జబర్దస్తా ఏ ఛానల్లో వస్తుంది చూపించు అని కళ్ళు తెరుస్తాడా చచ్చినోడు. పాపం విషయంలో చచ్చిన వాడిగా ఉండాలి, అపరాధ విషయంలో చచ్చిన వాడిగా ఉండాలి, చెడు విషయంలో చచ్చిన వాడిగా ఉండాలి. అందుకని అపోస్తలుడైన పౌలు వారు అంటారు, నేను దినదినము ఎప్పుడెప్పుడు అంటే ఈ మరణ కార్యక్రమం అప్పుడప్పుడు జరిగేది కాదు, శుద్ధీకరణ కోటాలో జరిగేది కాదు, సంవత్సరానికి ఒకసారి జరిగేది కాదు. సజీవులుగా ఉన్నప్పుడే మరణానికి అప్పగించుకున్న ఈ మర్త్య శరీరమందు యేసుక్రీస్తు జీవం ప్రత్యక్షమవుతుందట. వినారు ఈ మాట? ఒక్క మాటలో చెప్పాలంటే రోమాపత్రికలో పౌలు గారు అంటాడు, ఆయన పునరుద్ధానంలో మనం పాలిభాగస్థులం కావాలంటే, ఆయన పునరుద్ధాన సాదృశ్యమందు మనం పాలిభాగస్థులం కావాలంటే, ఆయన మరణ సాదృశ్యమందు కూడా మనం పాలిభాగస్థులం కావాలంట. విన్నారు ఈ మాట? యేసయ్య పునరుద్ధానుడయ్యారా లేదా? యేసయ్యలాగా మనం పునరుద్ధానపు శరీరాన్ని ధరించి పరలోకం చేరాలి కదా, ఇదే కదా మన ఆశ. నిశ్చయంగా ఈ ఆశ దేవుడు తీర్చునుగాక. పునరుద్ధానంలో మనం పాలిభాగస్థులం, పునరుద్ధాన సాదృశ్యమందు మనం పాలిభాగస్థులం కావాలంటే దానికి ముందు ఏం చేయాలో తెలుసా? యేసయ్య మరణంలో కూడా మనం పాలిభాగస్థులం కావాలి. లోకం నిమిత్తం చచ్చిన వాళ్ళుగా, పాపం నిమిత్తం చచ్చిన వాళ్ళుగా, కోపం నిమిషం చచ్చిన వాళ్ళగా, క్రోధం విషయం చచ్చిన వాళ్ళుగా మనం బ్రతికితే అప్పుడు మర్త్యమైన ఈ దేహముందు దేవుని మహిమ ప్రత్యక్షమై నరకమనే కుళ్ళు మనకు పట్టకుండా, విన్నారా? నరకమనే కుళ్ళు మనకు పట్టకుండా నిత్యము దేవునితో బ్రతికే భాగ్యం దేవుడు మనకిస్తాడు. ఈ మూడు ఎవరు చేస్తారో, ఒకటి యేసుక్రీస్తు రక్తముతో కడగబడాలి, రెండవది బలిపీఠాన్ని చేరి పశ్చాత్తాపడాలి, మూడవది ఇప్పుడు విన్నాం కదా మరణానికి నిన్ను అప్పగించుకోవాలి. అలా ఎవరు చేస్తారో వాళ్ళు కూడా అంటారు, దేవుడు నన్ను చేర్చుకొనుగాక, పాతాళ వేతన నుంచి దేవుడు నన్ను విమోచించునుగాక. ఈ గుంపులో నీవు నీ కుటుంబం ఉండే ధన్యకరమైన జీవితం దేవుడు అనుగ్రహించునుగాక.